చెప్పారు ఇంతకు ముందు చెక్ బౌన్స్ అయింది, చూపిస్తున్నారు కదా, చూపిమనండి. చెక్ బౌన్స్ అయింది, ఆ చెక్ పాస్ కాలేదు, మళ్ళీ చెక్ కొట్టలేదు, ఏం కొట్టలేదు. ఆయన వచ్చేది 11:30కు, ఆయన వచ్చేది 11:30కు, వాళ్ళొక 12కి డ్యూటీకి వస్తాడు, అటెండెన్స్ ఒకటి కొడతాడు, ఫోటో ఒకటి కొడతారు. ఆయన ఏ ఊళ్ళో ఉంటుండు, ఏ టైంకి వస్తుడు, ఉండే ఇంటి నెంబర్ ఏంటి, ఆయన ఉండే విలేజ్ ఏ విలేజ్లో ఉంటున్నాడు, ఆయన ఉండే ఇంటి రెంట్ ఎంత, ఇవన్నీ మాకు తెలియజెప్పాలి. ఆయన ఏ ఊరు నుండి 10 గంటలకు రావాల్సిన ఆఫీసర్ 11:30కు వస్తే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నేను చిన్న బండ్లు రెండు చిన్న బండ్లు టాటా ఏసీలు ఖరాబ్ అవ్వడం జరగడంతో ఇద్దరం డ్రైవర్లు గంభీరపేట మేజర్ గ్రామ పంచాయతీ ముందు ఒక పిచ్చగాళ్ళు అక్కడ కూర్చోవడం జరుగుతుంది. అక్కడ కూర్చున్నతో ఏంటి సార్ బండ్లు రిపేర్ చేయించారని అడిగినప్పుడు చేపిస్తాను చెప్పడం తప్ప ఇంతవరకు చేయించింది లేదు. అదిగో చూడండి, అక్కడ గాంధీ గడ్డ మీద మార్కెట్ ఏరియాలో ఒక బండి అక్కడ ఏది క్లచ్ పెట్లు పోయి అక్కడ బండి పెట్టాము. ఇంకొకటి సిరిసిల్లలో ఆయిల్ సీల్ పోయిందని అక్కడ బండి పెట్టడం జరిగింది. ఆ బండి మరి అటే ఉందా, అది అమ్మిర్రా మాకు తెలియదు. ఇక్కడ మరి ఈ బండి ఉంటుందా ఎవరన్నా ఎత్తుకోవాలో మాకు తెలియదు. ఏమన్నంటే 2 బండ్లు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ దగ్గర పెట్టమంటారు. ఇది ఉన్నది తీసుకొని ఊరవతల పెడతారు, ఎవడన్నా ఎత్తుకోవద్దు ఎవరన్నట్టు డ్రైవర్ అనే కదా అనేది. మీరు అర్థం చేసుకుంటారని పెద్ద మనసుతో ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మేము 12 బాధలకు గురయ్యి మేము పానాలు బలిపెట్టి పని చేసినా కానీ కూడా మేము ఎంత మంచిగా పని చేసినా కానీ కూడా చేతులు లేవరు మా మంది అని మాకు కొద్దిగా నన్న వ్యాధి లేదు, వ్యాధి లేకుండా చేస్తుండు. మేము జ్వరము వచ్చి ఏకి సైలేని మూలరల్లా మురికి కాలువల్ల మేము దిగి తీసినా కానీ కూడా మమ్మల్ని పాపదోషం అనేటి గ్రామ పంచాయతీ నాయకులు లేరు, మాకు సరైనట్టుగా వేతనాలు అందిస్తలేరు. మేము నాన్న తిప్పల పడుకుంటా ఇజ్జతికి అయినా కానీ కూడా మేము పని చేయగలుగుతున్నాము, పని చేసుకుంటూ కొట్లాడాలని 3 నెలల నుంచి అడుగుతున్నాము, చేసినా కానీ కూడా మా బాధను అర్థం చేసుకుంటలేరు, మాకు జీతాలు కొడతలేరు. ఏమన్నంటే కొట్టినమన్న ముచ్చట్నే కానీ మా అకౌంట్లలో వడుడు లేదు. ఇవాళ మాకు ఈ బాధ వచ్చిందని గ్రామ పంచాయతీకి పోతే ఒక గుడ్డ పైస కాదు కానీ ఏమైందమ్మా గిడికి వచ్చినవని మందలు ఇచ్చిన మానవులు లేరు. ఇన్నిటికి బలై కూడా మేము పని చేస్తున్నాం సార్. పని చేసినా కానీ కూడా మేము చెయ్యని విధమే ఉన్నాము. చేతుర్రు అని అంటలేడు, అన్నిటికీ కారణం ఈవో గారే. చేస్తానని ఈవో గారు చెప్పడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్తే కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు, మనుషుల మీదకి మొత్తం కుక్కల మీదకి వచ్చినట్టుగా అరవడం జరుగుతుంది. అసలు మేము మనుషులమా లేదంటే మరి మేము కార్మికులమా, లేకపోతే మేము ఆయన కంటికి ఏ విధంగా కనబడుతున్నామో మాకైతే అర్థం కావడం లేదు. బరాబర్ 30 రోజులు పనిచేసినా కూడా 4 రోజుల జీతం కట్ చేసి 4 రోజులు చెక్కులు కొట్టిపిస్తానని చెప్పి 2 నెలలు గడుపుతున్నా కూడా ఇంతవరకు ఆ 4 రోజులు చెక్కులు కొట్టిపోయడం జరగలేదు. కావున మా 4 నెలల జీతాన్ని వెంటనే తక్షణమే మాకు మా అకౌంట్లో జమ చేయాల్సిందిగా కోరుతున్నాము. లేనిచో రేపటి నుండి రేపటి వరకు ఖచ్చితంగా మా అకౌంట్లోకి జమ కావాలి. లేనిచో రేపటి నుండి సమ్మెకి సిద్ధంగా ఉన్నాం. లేదా కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. ఇది ఒక గంభీరపేట గ్రామ పంచాయతీ సమస్యే కాదు, ప్రతి గంభీరపేట మండలం ప్రతి గ్రామాన ఉన్న ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి కావున ఎవరు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా మాకు ఈ జీతాలని మాకు ఖచ్చితంగా అందించవలసిందిగా కోరుతున్నాము.